అందరికీ నమస్కారాలండి. మన దేశంలో ఒకప్పుడు చాలా శాతం మంది ఒకటిగానే బ్రతికేవారట కదా. ఇక రాను రాను వెర్రితలలు వేసి మెట్ల తంతెల వలె వర్గాలుగా సృష్టించి ఆ విధంగా మన వారినే మనము బయటకు నెట్టుకొని అలా విభజించుకోవడం జరిగింది కదా. ఇది గొప్ప జ్ఞానకరమేమి కాదు కదా. విభజించుకోవడంలో ఐక్యతను చెడగొట్టుకున్నట్లే కదా. నిజానికి ఇది జ్ఞానమైన పనేం కాదు కదా. ఇద్దరు కనబడితే మూడో వాడు సుందినట్టే కదా. అందుకే కదా పరాయిలు దాపరిన సంగతి చరిత్ర చెప్తూనే ఉంది కదా. అలా వచ్చిన వారు వారిలో గల జ్ఞానశూన్యం వలన ఆ విధంగా చిందరవందరైపోయారని తెలుసుకోగలిగి మనము నీచ వర్గాలుగా బయటకు నెట్టిన వారిని వారు ఆదరించి ఆత్మధైర్యాన్ని పెంపొందించారు కదా. నిజానికి ఇదంతా చూస్తున్న నిజ భగవంతుడు జ్ఞానులను, నీతిమంతులను, శ్రమజీవులను దూరం చేసుకున్నారని తెలుసుకొని ఇక విచిత్రంగా ఆ అల్ప వర్గాల వారిలోనే ఆ దేవుడే మహానీయుడిగా జన్మించి యావత్ భారతదేశానికే అందరి బ్రతుకులు కూడా హాయిగా బ్రతికే విధానాన్ని అందించాడు కనుక అలనాడు మనవారిని చేస్తేనే పరాయి సంఖ్యలో బ్రతికిన వారంతా కూడాను తిరిగి ఇక నుండి క్రీస్తు శకము 2000లోనే పుట్టాడు కనుక తాను మరలా మనమందరము కూడాను మనలోనే మహానీయుడు అంతటి వాడు జన్మించాడు కనుక తాను ఏకంగా ప్రపంచ మానవాళికి ఆదర్శంగా పుట్టాడు కనుక పరాయులను ఆశ్రయించిన వారందరూ కూడా తిరిగి మరలా మనలోనే పుట్టిన ఆ మహానీయుడి అడుగుదాడిలోనే బ్రతుకులు ప్రారంభించుదాము. అలనాడు మనల్ని వర్గాలు చేసి బయటకు నెట్టిన వారితో మనకు ఎటువంటి సంబంధం లేదు కనుక మరలా మనమందరము కూడా గర్వంగా భారతీయులుగానే బ్రతుకుదాము. కుల, మత, వర్ణ వర్గాలు ఆచరించకూడదు అన్నాడు కనుక అలనాడు మనని చిన్న చూపుతో బయటకు నెట్టేసిన వారు కూడాను మనలోకి రాగలిగితే సంతోషంగా వారిని కూడా ఆహ్వానించుకుందాము. పాపం తెలుసో తెలియకో అన్నాడు వారు అందరినీ దూరం 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 అంటూ వారే దూరం అయిపోయారు కనుక నిజానికి వారు కూడా మనవారే కనుక గడ్డి పూసలని పురివేసి పేని తాడు చేస్తేనే కదా ఏనుగునైనా కట్టగలదు కదా. కనుక రాబోయే కాలంలో బలమైన తాడుగా మనం కనిపించాలి అంటే ప్రపంచానికే దేవుడు అంతటి వాడు మన దేశంలో పుట్టాడు కనుక ఇక మనమే ప్రపంచానికి ఆదర్శంగా పెరిగిపోవాలి. అయితే ఇది తప్పనిపిస్తే క్షమించండి.